స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని సెంటర్స్ని తీసేయడం జరిగింది. ఆ సెంటర్స్ ప్లేస్లో వేరే సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని నేషనల్ ఎగ్జామ్స్ లేకపోతే స్కాలర్షిప్ టెస్ట్లు లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అదే రోజున మనకు ఈవెన్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది. సో ఇలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అనే దానిపైన మనకు ఒక అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ నుంచి. సో అప్డేట్ ఏంటి చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ముఖ్యంగా మరి మనం ఎంసెట్ తర్వాత కౌన్సిలింగ్ ప్రొసీజర్ గురించి, తర్వాత మనకు ఏపీ వాళ్ళు తెలంగాణలో రాయాలంటే ఏం చేయాలి, తెలంగాణలో సీట్ రావాలంటే ఏం చేయాలి, అలాగే తెలంగాణ వాళ్ళు ఏపీలో రాసేటప్పుడు ఏం చేయాలి, తర్వాత ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజెస్లో తక్కువ ఫీజు కట్టుకొని ఎలా జాయిన్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మీకు యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి. కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే కాలేజ్ కోడ్స్, కాలేజెస్ గురించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు పంపించాలంటే, డాక్యుమెంట్స్ పంపించాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి దాంట్లో జాయిన్ అయిపోండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ప్లే స్టోర్లో మనబడి మొబైల్ యాప్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎంసెట్ సంబంధించిన మీకు ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ దాని ద్వారా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనకు కొన్ని సెంటర్స్ని తీసేశారు. ఆ సెంటర్స్ ఏంటి అనేది చూద్దాము. సో మనం ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ వెబ్సైట్లో చూసాము. రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాల. శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన నంద్యాల ఇచ్చారు. రాజీవ్ గాంధీ పక్కన మాత్రం మనకు టెస్ట్ ఏ ఊరు అనేది ఇవ్వలేదు. కానీ బట్ ఒక్కసారి మీ దాంట్లో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ అని చెప్పి ఇంతకుముందు ఎవరికన్నా మీ హాల్ టికెట్లో వచ్చుంటే వాళ్ళు మళ్ళీ ఆ హాల్ టికెట్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకో కొత్త హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని గురించి ఇన్స్ట్రక్షన్ చూద్దాం. క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ఏపీసీ 2024 అట్ రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాల మే ప్లీజ్ నోట్ దట్ there is a change in the test centers. Candidates are advised to download the revised hall ticket and appear for the test at revised test center అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఒకటి, దాని శాంతిరామ్ మెమోరియల్ కాలేజ్, ఈ రెండు కూడా నంద్యాలని అనుకుంటున్నాను. సెకండ్ అయితే క్లియర్గా నంద్యాలని ఇచ్చారు. ఫస్ట్ది ఎక్కడ ఉందనేది మనకు తెలియదు. సో మీరందరూ కూడా ఆ సెంటర్ పడుంటే మాత్రం నాకు తెలిసి కనీసం ఒక 1500 విద్యార్థులు కూడా ఉంటుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా అది మార్చేసేసుకొని కొత్త హాల్ టికెట్ అయితే తీసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. అండ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, చాలామంది మనకు కామెంట్స్ కూడా పెట్టారు దీని గురించి. బట్ మనం ఏం చేయలేని పొజిషన్లో వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు. ఏంటంటే, సార్ మాకు ఎగ్జామినేషన్ పర్టికులర్గా పలానా రోజు మాకు ఒక ఎగ్జామినేషన్ ఉంది, నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్, తర్వాత ఇక్కడ లోకల్లో మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఎగ్జామినేషన్స్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడిగారు. రెండు క్లాష్ అవుతున్నాయని. సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే, ఏపీ సెట్ వాళ్ళు, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, ఏపీ సెట్ ఓకే, మనకు ఏపీ సెట్తో కానీ క్లాష్ అయితే మీ అదర్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ ఏదైతే ఉందో, కాంపిటేటివ్ ఎగ్జామ్ హాల్ టికెట్, దాన్ని విత్ ప్రూఫ్తో పాటు మాకు పలానా చోట మాకు ఎగ్జామినేషన్ ఉంది, పలానా రోజు లోపల ఎగ్జామినేషన్ ఉంది, నేను ఏపీ సెట్ ఆ రోజు నాకు క్లాష్ అయింది అని చెప్పి హెల్ప్ డెస్క్ eapset@apshe.orgకి మెయిల్ చేయాలి అని చెప్పి పెట్టడం జరిగింది. సో అంటే చాలామంది స్టూడెంట్స్ నా కామెంట్స్లో కూడా ఏమని పెట్టారంటే, ఇట్లా మాకు ఎగ్జామినేషన్ ఉంది, సో మాకు క్లాష్ అవుతుంది కాబట్టి మేము ఆ ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్ రాయాలా అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఎంసెట్ హాల్ టికెట్ని నేను ఇచ్చిన మెయిల్ ఐడి హెల్ప్ డెస్క్ eapset@apshe.orgలో పెడుతూ, సార్ ఇలా మాకు ఎగ్జామినేషన్ ఉంది, మాకు క్లాష్ అవుతుంది ఎంసెట్ అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెడితే వీళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు. మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఎగ్జామినేషన్ ఏమైనా పెడతారా ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి ఆ రకంగా అయితే మీరు ఒకసారి అయితే పెట్టండి. సో ఇది ఈ రోజుకి 2 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. చూస్తూనే ఉండండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.